గౌరవనీయులు మన ఎజాజ్ అహ్మద్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని మన సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు తీగుల కృష్ణమూర్తి గారికి, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ జడ్పీ చైర్మన్ గారు రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు ముజామిల్ ఖాన్ గారు, ముఖ్యంగా ఈరోజు మేము కాదు మాట్లాడాల్సింది, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి కార్యోన్ముఖులు చేస్తూ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ముఖ్య వక్తలుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి బాలలత గారు, అదేవిధంగా గౌరవనీయులు వేపా గారు, డాక్టర్ వేపా గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను, మీరందరూ వినాల్సింది బాలలత గారి మాటలు, డాక్టర్ వేపా గారి మాటలు. బాలలత గారు మనిషి చూస్తే అలా ఉన్నారు అని అనుకుంటారు, కానీ వారి గురించి వింటే నిజంగా మీరు ఆశ్చర్యాన్ని లోనవుతారు. వారు ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించారు చాలా ఏళ్ల క్రితం. వారు కలెక్టర్ గా సెలెక్ట్ అయినారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా వారు సెలెక్ట్ అయినారు. కానీ నేను ఉద్యోగంలో చేరితే నేను ఒక్కదాన్నే తెలంగాణ నుంచి ఒక ఐఏఎస్ అవుతాను, ఒక కలెక్టర్ అవుతాను, ఒక ఉన్నతాధికారి అవుతాను. నేను ఒక్కదాన్ని ఉద్యోగంలో చేరడం కాదు, నాలాగా మరికొంతమందిని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఈ తెలంగాణ గడ్డ నుంచి సివిల్ సర్వీసెస్ అధికారులను తయారు చేయాలని చెప్పి ఉద్యోగంలో చేరకుండా ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులను తయారు చేసినటువంటి అమ్మగారు. సో మీరు నమ్ముతారా? నిజంగా ఉద్యోగంలో చేరితే బహుశా ఇప్పటికీ కలెక్టర్ అయిపోయి ఒక సెక్రటరీ అయిపోతే కావచ్చు, ఒక సెక్రటరీ గానో ఒక జాయింట్ సెక్రటరీ గానో పనిచేసి ఉండేది. కానీ బాలలత గారు నా ఒక్కదాని స్వార్థం కాదు, నాలాంటి యువతరాన్ని ఎంతో మందిని నేను తయారు చేయాలి అని చెప్పి కూనుకున్నాను. డబ్బు కోసం కాదు, డబ్బే కావాలంటే ఉద్యోగంలో చేరేది, డబ్బే కావాలంటే ఢిల్లీలో పెట్టేది, కోచింగ్ ఇంకెక్కడో పెట్టి ఉండేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది ఉన్నతాధికారులు రావాలి, జాతీయ స్థాయి అధికారులు మన పిల్లల్ని మనం తయారు చేయాలని చెప్పి వారు చాలా అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు. వారి దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం 15 మంది సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్. సో వారు ఈ రోజు మీ దగ్గరికి రావడం అంటే ఇంత టైం ఇచ్చి, ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తూ మీలో ఆత్మవిశ్వాసం పెంచడానికి బాలలత గారు మన సిద్దిపేటకు వచ్చినారు. ఇది మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు మన సిద్దిపేటకు వచ్చినారు. నమస్తే తెలంగాణ వారిని ఆహ్వానించి, వారి ఆహ్వానాన్ని మన్నించి వారు మన దగ్గరికి వచ్చినారు. మీరు వాళ్ళని వినాలి. ఇప్పటికి 10 జిల్లాలు పూర్తయింది. నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వారు ఏ జిల్లాలకు పోయినా సమయం మర్చిపోయి, ఆకలి మర్చిపోయి వాళ్ళ మాటలను మంత్ర ముగ్గులై వింటున్నారని విన్నాను. నల్గొండ జిల్లాలో వారు మాట్లాడుతుంటే 3:30-4 అయిందంట. అన్నానికి కూడా ఒక్కరు లేవలేదట, కనీసం వాష్రూమ్ కూడా లేవకుండా అంత పిల్లలు జాగ్రత్తగా వారి మాటలు విని చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని బయటకు పోయినారు ఆ హాల్లో నుంచి విన్నారు. సో అట్లాంటి వాళ్ళ మాటలు మీరు వినగలిగితే డెఫినెట్ గా అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ రోజు వాళ్ళతోనే మాట్లాడిద్దాం అనేటువంటిది నా అభిప్రాయం. మీరు కూడా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, వాళ్ళ చెప్తున్న మాటల సారాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో చూపించే ప్రయత్నం చేయండి.